హిస్టరీలో ముఖ్యమైన సంవత్సరాలు 1929 మహా ఆర్థిక మాంద్యం, 1930 రౌండ్ టేబుల్ సమావేశం, 1931 రెండవ రౌండ్ టేబుల్ సమావేశం. ఐఎన్సి తరపున మహాత్మా గాంధీ అధ్యక్షత వహించాడు. మహిళల తరపున శ్రీమతి సరోజిని నాయుడు అధ్యక్షత వహించింది. 1931 అక్టోబర్ 15న ఏపీజే అబ్దుల్ కలాం గారు జన్మించారు. 1931 మార్చ్ 23, 1931లో భగత్ సింగ్ని ఉరితీశారు. 1932 మూడవ రౌండ్ టేబుల్ సమావేశం, పూణే ఒప్పందం. 1933లో ఎకనామిక్స్ని 2 పార్ట్స్గా రాగ్నార్ ఫిష్ 1 మైక్రో ఎకనామిక్స్, 2 మ్యాక్రో ఎకనామిక్స్గా డివైడ్ చేశాడు. 1934 ఆర్బీఐ యాక్ట్. 1935లో ఆర్బీఐ ఏర్పడింది. 1936లో మొదటి నేషనల్ పార్క్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఏర్పాటు చేశారు 1936లో. 1939లో హెచ్పి కంపెనీ స్థాపన. రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. 1942 క్విట్ ఇండియా ఉద్యమం. క్విట్ ఇండియా ఉద్యమంలోనే గాంధీజీ డూ ఆర్ డై అనే స్లోగన్ ఇచ్చారు. 1945 యుఎన్ఓ స్థాపన అక్టోబర్ 24. భారతదేశం యుఎన్ఓలో 1945లోనే సభ్యత్వం పొందింది. 1946 జూలైలో రాజ్యాంగ పరిషత్కి ఎన్నికలు జరిగాయి. ఆగస్టు 15, 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. 1948 జనవరి 30 మహాత్మా గాంధీ మరణించారు. 1949లో రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించింది. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది రాజ్యాంగం రాయడానికి. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. 1950లో జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. 1950 జనవరి 24 చివరి సమావేశం రాజ్యాంగ పరిషత్కి. ఈ సమయంలోనే జనవరి 24 రోజే జాతీయ గీతంగా జనగణమన, జాతీయ గేయంగా వందే మాతరాన్ని ఆమోదించారు.